వెట్రివేల మురుగనెక్క రోహర. ఇప్పుడు మీరు చూస్తున్నారు కాల్చి ఉంచినటువంటి కర్రపెండలం అన్నమాట. దీన్ని ఉడకబెట్టుకుంటారు, కాల్చుకుంటారు, అనేక రకాల వంటకాలు తయారు చేసుకుంటూ ఉంటారు, చిరుతిండిగా కూడా తింటూ ఉంటారు. అయితే ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పి చెబుతూ ఉంటారు. హార్ట్ పేషెంట్స్ తింటే మంచిదని, బీపీ షుగర్కి చాలా మంచిదని చెప్పి చెబుతూ ఉంటారనమాట. అయితే ఇది కాల్చి ఉంచినటువంటి కర్రపెండలం. నేను బయటకు వెళ్ళినప్పుడు బయట అమ్ముతుంటే తీసుకొచ్చానమాట. అయితే దీన్ని మనం సాధారణంగా ఒలిచికి తినేయచ్చు. కానీ నాకు అనిపించిందంటే ఏదైనా ఒక మంచి దీంతో పాటు నంజుకుని కారంగా తింటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన తట్టి కొత్తిమీర కారాన్ని తయారు చేస్తున్నానండి. ఈ కొత్తిమీర కారంతో ఇది నంజుకు తింటే ఎలా ఉంటుందో ఒకసారి మీకు నేను చూపిస్తాను రండి. మిక్సీ జార్ తీసుకోండి, అందులో కాస్త జీలకర్ర వేసుకోండి, అన్ని పచ్చివేనండి. కొన్ని పచ్చిమిరపకాయలు, మీరు తినగలిగే కారాన్ని బట్టి, రుచికి సరిపడ ఉప్పు, కడిగి శుభ్రం చేసుకున్న కొత్తిమీర, కొంచెం అంటే కొంచెం నీళ్ళ చుక్క, ఇదిగోండి కొత్తిమీర కారం మెత్తగా రుబ్బేసుకున్నాం కదా. ఇందులోకి పులుపు కావాలి కదండి. ఈ పులుపు కోసం అని చెప్పి ఈ నిమ్మకాయ రసాన్ని పిండుతున్నాను అనమాట. మీరు తినగలిగే కారాన్ని బట్టి ఉప్పు పులుపు వేసుకోండి. నేను ఒక కాయని పూర్తిగా ఇందులో పిండేస్తున్నాను. పిండేసిన తర్వాత ఇదంతా కూడా ఒక పాత్రలోకి తీసేసుకుని ఈ కర్రపెండలం ఉడికించినటువంటి లేదా కాల్చినటువంటి కర్రపెండలంలో ఈ కారాన్ని నంజుకు తింటుంటే ఉంటుందండి. అద్భుతం అన్నమాట, అద్భుతం అద్భుతం. అది కలిపేయడం, మనం వెంటనే వేరే పాత్రలోకి తీసేసుకోవడం. ఒకవేళ సమయానికి నిమ్మకాయ లేకపోతే కాస్త చింతపండు వేసుకోండి. ఇప్పుడు ఈ కాల్చినటువంటి కర్రపెండలం యొక్క తొక్క తీసేసుకుని ఇది నిజంగా మనం ఊహించలేమండి. దీనికి ఇంత అద్భుతమైన రుచి తగులుతుందా అని. నిజమేనండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు ఈ పట్టు ఒకసారి ఈ ఉడికించిన కర్రపెండలంతో కానీ లేదా కాల్చినటువంటి కర్రపెండలంతో కానీ ఈ విధంగా కొత్తిమీర కారాన్ని తయారు చేసుకుని మీరు రుచి చూసిన తర్వాత మీ చక్కని అనుభూతి నాకు చెప్పడం నేను చాలా చాలా సంతోషిస్తానండి. ఇవాళ నేను తయారు చేసినటువంటి కొత్తిమీర కారము అలాగే కాల్చి పెట్టుకున్నటువంటి ఈ కర్రపెండలం యొక్క ఈ రెండిటి సమజోడి మీరు ఒకసారి రుచి చూసి మీ చక్కని అనుభూతి నాకు చెప్పండి, నేను చాలా చాలా సంతోషిస్తానండి. పట్టు ఈ రుచిని మీరు చూసి మీ చక్కని అనుభూతి నాకు చెప్పండి, నేను చాలా చాలా సంతోషిస్తానండి. ఇవాళ నేను చూపించినటువంటి ఈ వీడియో యొక్క విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బిల్ల కొట్టండి. మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైన వంటకంతో మేము ముందుకు వచ్చి కనిపిస్తానండి. అంతవరకు సెలవు. మరి సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు. శుభం భూయాత్. ఉంటానండి మరి.